యోగా క్లాస్. ఈరోజు మన యోగా క్లాస్లో మన కృష్ణ గారు ఏ ఆసనం నేర్పించబోతున్నారో ఇప్పుడు చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు ఏక ఊర్ధ్వహస్త మత్స్యాసనము. ఈ ఏక ఊర్ధ్వహస్త మత్స్యాసనంలో మనము బోల్స్టర్ని పెట్టి ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ఇక్కడ మనము మన షోల్డర్ పై బాగా స్ట్రెచ్ పడి షోల్డర్ కండరాలని బాగా స్ట్రెచ్ చేసి వీపు ఇంకా షోల్డర్లో ఉండే అన్ని కండరాలపై బాగా పనిచేయడానికి, ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి ఇలా ఆసనము ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా మనము మకరాసనంలో పడుకుందాము. మకరాసనంలో మనము ఎప్పుడు పడుకుంటాము? నిలబడి చేసే ఆసనాలు బాగా చేసి దాని తర్వాత మనము పొట్టపై పడుకుంటాము. అలా పొట్టపై పడుకోవడం వలన మనకు విశ్రాంతత అనేది లభిస్తుంది. అలా ఒక బ్రేక్ తీసుకోవడానికి మనము మకరాసనంలో పడుకుంటాము. మకరాసనంలో లేదా మత్స్య క్రీడాసనంలో ముందుగా పడుకొని అక్కడి నుంచి మనము ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాము. ఈ విధంగా మోకాలపై వెళ్ళిపోదాము. ముందుగా మోకాలపై వెళ్ళి కొన్నిసార్లు మనము వార్మప్ చేసి దాని తర్వాత పొట్టపై పడుకుందాము. వీపుని ఆర్చ్ చేసి రౌండ్ చేద్దాము. ఆర్చ్ చేసి రౌండ్ చేద్దాము. ఆర్చ్ చేస్తూ రౌండ్ చేద్దాము. ఇలా వీపుని ఆర్చ్ చేయడం వలన, బ్యాక్ని రౌండ్ చేయడం వలన వీపులో ఉన్న కండరాలు, భుజాల్లో ఉన్న కండరాలన్నీ బాగా వార్మప్ అయిపోతాయి. ఈ విధంగా కుడి చేతిని పైకి చేసేసి కొంత సమయం పాటు ఉండండి. ఎడమ చేతిని కూడా అదే విధంగా పైకి చేసి కొంత సమయం పాటు ఉండాలి. ఇలా చేతిని పైకి చేసినప్పుడు ఆ పైనున్న చేయిని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. అలా చేస్తూ ఆ చేయిని మనము ఇంకా వెనకాలకి తీసుకెళ్దాము. దాంతో ఈ కుడి ఛాతీ భాగంలో ఎలా అనిపిస్తుందో, ఛాతీ వెనకాల భాగం వీపులో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కుడి చేయిని కింద పెట్టేసి ఎడమ చేయికి పైకి చేయండి. పైకి చేస్తూ ఛాతీని బాగా ఓపెన్ చేసి వీపులో, ఛాతీలో ఎలా ఉందో గమనించాలి. అలా తెచ్చేసి చేతులను కింద పెట్టి మనము పొట్టపై పడుకుందాము. ఇలా పొట్టపై పడుకున్నప్పుడు రెండు చేతులని ఇంటర్లాక్ చేసి కాళ్ళని దూరంగా చేసి పడుకోవాలి. ఈ విధంగా మనము పొట్టపై పడుకొని కొంత సమయం పాటు ఉండాలి. అలా ఉండి మనము చేతులని ఈ విధంగా స్ట్రెచ్ చేద్దాము. చేతులని ఈ విధంగా స్ట్రెచ్ చేస్తూ తలని ఎడమ వైపే పెట్టండి. ఇలా పెట్టి ఈ ఎడమ మోచేయిని ఫోల్డ్ చేద్దాము. ఫోల్డ్ చేసి కుడి భుజాన్ని ఇలా ప్రెస్ చేస్తూ కాలుని, రెండు కాళ్ళని కలిపేసి ఈ విధంగా ఎడమ చేయిని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళండి. దీంతో స్ట్రెచ్ అంతా మన కుడి భుజంపై వచ్చేస్తుంది. ఇలా కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత మీరు మీ ఎడమ భుజాన్ని కింద పెట్టేసి రెండో వైపు టర్న్ అవుతూ ఈ విధంగా కుడి చేయిని పైకి చేయండి. దీంతో మన ఎడమ భుజంపై బాగా ప్రెషర్ పడుతుంది. ఇలా ఆసనం చేసి మనము కొంత సమయం పాటు రిలాక్స్ అవుదాము. ఇప్పుడు ఈరోజు చేసే ఆసనం మనము బోల్స్టర్తో చేద్దాము. బోల్స్టర్ని మనము ఇలా మన ఒక శరీర సైడ్ భాగంలో పెట్టేసేయండి. ఇలా పెట్టేసి మనము ఎడమ చేయిని స్ట్రెచ్ చేద్దాము. ఇలా స్ట్రెచ్ చేస్తూ కుడి చేయిని మనము బోల్స్టర్ పైన పెట్టాలి.
అలా పెట్టేసి తలని ఎడమ వైపు తిప్పండి. ఇలా తిప్పి మీ కుడి అరిచేతిని బోల్స్టర్ బయటి భాగంలో భూమిపై గట్టిగా పెట్టాలి. అలా పెట్టేసి మీ భుజాన్ని చేతిని గట్టిగా బోల్స్టర్పై అలానే పెట్టేసి ఈ విధంగా మనము ఎడమవైపు తిరగాలి. చేతిని కుడివైపే పెట్టేసి కేవలం మన శరీర పైభాగాన్ని మాత్రం మన శరీరాన్ని మాత్రం ఇలా కుడివైపు తిరుగుతున్నాము. ఇలా తిరగడం వలన మన కుడి భుజము ఇంకా భుజం వెనకాల ఆకారంలో ఉన్న ఎముకపై బాగా ప్రెషర్ పడుతుంది. ఆ విధంగా ప్రెషర్ పడేలాగా చూస్తూ నెమ్మదిగా మీరు ఈ ఎడమ చేయిని పైకి లేపండి. ఒకవేళ ఈ విధంగా ఇబ్బందిగా అనిపిస్తే 2 కాళ్ళ వేళ్ళని ముందుగా మనము ఈ విధంగా ఎడమ వైపు చేసుకోవచ్చు. అలా చేసి దాని తర్వాత ఈ చేతిని మనము పైకి అనాలి. ఇది అందరికీతో అవ్వడము కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఆసనం చేసి కిందికి వచ్చేసేయండి. ఒకవేళ మీకు ఈ ఆసనం కష్టంగా అనిపిస్తే ఈ విధంగా మీరు మోకాలని బెండ్ చేసి ఈ యొక్క చేతిని నడుము భాగంలో కూడా పెట్టవచ్చు. పెట్టి కుడి చేతిపై కుడి భుజంపై ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇక్కడ మీరు మీ కుడి భుజాన్ని ఆ బోల్స్టర్పై గట్టిగా ప్రెస్ చేయకపోతే ఈ ఆసనంతో ఎటువంటి ఎఫెక్ట్ కూడా మనకు అనిపించదు. దాని తర్వాత మనము రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. బోల్స్టర్ని ఈ విధంగా మనము ఎడమ వైపు తీసుకొని రావాలి. ఎడమ వైపు బోల్స్టర్ని తెచ్చేసి ఇలా భుజానికి తాకేలాగా చాలా దగ్గరగా తెచ్చేయాలి. ఇలా తెచ్చేసి మీ మోచేయిని బెండ్ చేయండి. ఇలా బెండ్ చేస్తూ మనము నెమ్మదిగా కుడివైపు ఈ విధంగా తిరగాలి. కుడివైపు తిరుగుతూ చేతినితో గట్టిగా బోల్స్టర్ని మనం పట్టుకోవాలి. అలా పట్టుకుంటూ మీరు కంప్లీట్గా కుడివైపు తిరగండి. ఇలా తిరుగుతూ మీరు నెమ్మదిగా మీ చేతుల వేళ్ళపై రావచ్చు. ఇలా వస్తూ భుజాన్ని మీరు గట్టిగా మ్యాట్పై పెట్టేసి కావాలంటే మోకాలని కొద్దిగా బెండ్ చేయండి. కానీ మీ కుడి చేయిని కంప్లీట్గా ఆకాశం వైపు పైకి చేయండి. ఇలా పైకి చేయడం వలన కుడి భుజంలో స్ట్రెచ్ వస్తుంది, రావట్లేదని కాదు. కానీ ఎడమ భుజంపై, ఎడమ మోచేయిపై, ఎడమ భుజంలో ఉన్న కండరాలపై ఏ స్ట్రెచ్ అయితే వస్తుందో అది చాలా చాలా తీవ్రంగా ఉంది. ఇలా వచ్చేసి మీరు ఆసనం చేయవచ్చు. ఒకవేళ మీకు ఇది చాలా కష్టంగా అనిపిస్తే మీరు మీ నడుముని పై ఇలా చేతిని పెట్టేసి ఈ భుజాన్ని బాగా కిందికి ప్రెస్ చేయడానికి ప్రయత్నించాలి. అలా చేసి మీరు ఆసనం నుంచి నెమ్మదిగా బయటికి రావచ్చు. బయటికి వచ్చి కొంతసేపు ఈ విధంగా పడుకోండి. ఈ ఆసనం చేసేటప్పుడు ఎటువైపు అయితే మనం తిరుగుతున్నామో అటువైపు మనకు కష్టంగా ఉండదు. ఎటువైపు అయితే మనము తిరగట్లేదో అంటే కుడివైపు తిరిగినప్పుడు ఎడమ భుజంపై, ఎడమవైపు తిరిగినప్పుడు కుడి భుజంపై మనకు స్ట్రెచ్ బాగా వస్తుంది. ఈ ఆసనంలో మనము చేతిని ఇలా పెట్టేసి ఇలా కంప్లీట్గా తిరుగుతున్నాము కాబట్టి ఇలా తిరిగినప్పుడు ఈ యొక్క భుజంలో అంటే ఎడమ భుజంలో వచ్చే స్ట్రెచ్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ తీవ్రతని అందరూ తట్టుకోలేరు కాబట్టి జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేసుకోవాలి. దాని తర్వాత మీరు నార్మల్గా ఉండే మకరాసనంలో పడుకొని మీ భుజాలని రిలాక్స్ చేసుకోవచ్చు. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు ఏక ఊర్ధ్వహస్త మత్స్యాసనము. ఈ ఆసనము చాలా ఈజీ అయిన ఆసనము, కానీ చేసేటప్పుడు ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది. చూడడానికి ఈజీగా ఉన్న చాలా కష్టమైన ఆసనము. ఈ ఆసనంలో మనము ఈ బోల్స్టర్ సహాయంతో ఆసనాన్ని చేయబోతున్నాము. ముందుగా కొంత సమయం పాటు మనము ఇలా వజ్రాసనంలో కూర్చుందాము. బోల్స్టర్ని వేసుకొని ఇలా వజ్రాసనంలో కూర్చోండి. బోల్స్టర్లో పై కూర్చొని మనము యాంకిల్లో ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడానికి వజ్రాసనంలో కూర్చోవచ్చు. వజ్రాసనంలో ఎంత సమయం పాటు కూర్చోవాలి? ఎంత సమయం పాటు అయితే మీకు పెయిన్ అవ్వదో అంత సమయం పాటు కూర్చోవచ్చు. బోల్స్టర్ లేకపోతే మీరు సోఫా పైన లేదా మెత్తని లేదా దిండులని మీ కాళ్ళ కింద పెట్టుకొని బెడ్పై కూడా ఇలా కూర్చోవచ్చు.
అయితే ఇలా కూర్చొని మనం కొంత సమయం పాటు ప్రాణాయామం చేద్దాము. కళ్ళని మూసివేసి ఇలా కుడి చేతిని యూజ్ చేద్దాము. బొటన వేలుతో మనం కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేసి కేవలం ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకోండి. ఇలా ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని కుడి ముక్కు రంధ్రంతో వదిలేసేయాలి. ఇప్పుడు కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని ఎడమ ముక్కు రంధ్రంతో వదిలేస్తాము. ఇలా లెఫ్ట్ నుంచి మనము ఇన్హేల్ చేసి రైట్ నుంచి వదిలేసి రైట్ నుంచి ఇన్హేల్ చేసి లెఫ్ట్ నుంచి ఎక్సేల్ చేయాలి. కళ్ళని మూసివేసి అలా కొంత సమయం పాటు ప్రాణాయామం చేస్తూ ఉండండి. ఇలా ప్రాణాయామం చేసేటప్పుడు మన శరీరంలో ఎలాంటి చేంజెస్ అవుతున్నాయో గమనించాలి. ప్రాణాయామం కళ్ళు మూసుకొని ఇలా వజ్రాసనంలో సపోర్ట్ తీసుకొని చేసినప్పుడు మనకు చాలా రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. అలా రిలాక్సేషన్ లభించి దాని తర్వాత ఈరోజు చేసే ఆసనము చేయవచ్చు. ఈ విధంగా మనం కొంత సమయం పాటు చేసిన తర్వాత కళ్ళని నెమ్మదిగా తెరిచి చేతిని కింద పెట్టేసి కళ్ళని నెమ్మదిగా తెరవండి. ఇప్పుడు మనము మోకాలపై వెళ్ళిపోదాము. ఇలా మోకాలపై వెళ్ళిపోయి శ్వాస తీసుకుంటూ కుడి చేతిని పైకి చేయండి. అలా కుడి చేతిని పైకి చేసి మనము కుడివైపు చూడాలి. ఇలా చేసి కుడి చేతిని కింద పెట్టేసి మనము ఎడమ చేయిని పైకి తీసుకెళ్దాము. ఎడమ వైపు ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా చేతిని కింద పెట్టేసేయండి. మళ్ళీ కుడివైపు చేతిని పైకి చేద్దాము. చేతిని కింద పెట్టేసి ఎడమ చేయిని పైకి చేయండి. మళ్ళీ కుడివైపు చేతిని పైకి చేద్దాము. ఇలా చేతులని పైకి చేసినప్పుడు ఈసారి చేతిని పైన అలానే పెట్టేసి భుజంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. చేతిని ఇంకా ఆకాశం వైపు పైకి చేస్తూ ఎక్స్టెండ్ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వలన ఎడమ భుజంలో కుడి భుజంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. చేతిని కింద పెట్టేసి రెండో చేతిని పైకి చేయాలి. ఇలా రెండు వైపు ఉన్న చేయిని పైకి చేసినప్పుడు కూడా కొంత సమయం పాటు అక్కడ మనము అలానే ఉందాము. చేతుల వేళ్ళని బాగా దూరంగా చేస్తూ మనము మ్యాట్పై పెట్టినట్టు అయితే మనకు స్టెబిలిటీ అనేది ఉంటుంది. నెమ్మదిగా చేతిని కిందికి తీసుకొచ్చేసేయండి. ఇలా కొన్నిసార్లు మీరు పైకి కిందికి చేస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడు మనము ఛాతీ ముందు భాగమే కాకుండా పొట్టని బిగిస్తూ వీపు వెనకాల భాగంలో భుజంలో ఎలా అనిపిస్తుందో అనేది గమనించాలి. అలా చేసి మనము వజ్రాసనంలో కూర్చుందాము. వజ్రాసనంలో కూర్చొని ఈ విధంగా భుజాలని మనము రొటేట్ చేయాలి. భుజాలని రొటేట్ చేస్తూ భుజ కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. రివర్స్గా కూడా మనము రొటేట్ చేద్దాము. అలా చేసి చేతులని ముందుకు తీసుకొచ్చేసేయండి. ఇలా చేతులని ముందుకు తెచ్చి చెరువైపు దూరం చేస్తూ దగ్గరికి తెస్తూ దూరం చేస్తూ దగ్గరికి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ మన భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా మనము పొట్టపై వెళ్ళి పడుకోవాలి. పొట్టపై ఇలా పడుకున్నప్పుడు చేతులని ఇంటర్లాక్ చేసి గడ్డం కింద పెట్టాలి. అలా గడ్డం కింద పెట్టి తలని ఒకవైపు టర్న్ చేయవచ్చు. కొంత సమయం పాటు ఇలా మకరాసనంలో ఉండవచ్చు. ఇలా మకరాసనంలో ఉండి మనము దాని తర్వాత చేతులని చెరోవైపు ఎక్స్టెండ్ చేసేద్దాము. ఇలా చేతులని కంప్లీట్గా ఎక్స్టెండ్ చేసి అరిచేతులని బాగా స్ట్రెచ్ చేసి మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేస్తూ పెట్టాలి. ఇలా పెడుతున్నప్పుడు మనము నెమ్మదిగా మన కుడివైపు మన శరీరాన్ని టర్న్ చేద్దాము. కుడివైపు శరీరాన్ని టర్న్ చేసి రెండు కాళ్ళని ఒక కాలుపై ఇంకో కాళ్ళని లాగా పెట్టేసేయాలి. అలా పెట్టేసి నెమ్మదిగా మనము కుడి చేతిని ఆకాశం వైపు పైకి తీసుకెళ్దాము.
అలా పైకి తీసుకెళ్ళినప్పుడు ఎడమ చేతిపై ఎలా అనిపిస్తుందో, ఎడమ భుజంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇక్కడ ఆసనం చేసేటప్పుడు భుజము అరిచేయి ఒక లైన్లో ఉండాలి, లేకపోతే స్ట్రెచ్ అనేది మనకు కంప్లీట్గా లభించదు. ఇలా ఆసనం చేసి కుడి చేతిని కింద పెట్టేసేయండి. అదేవిధంగా మనము ఎడమ వైపు టర్న్ అవుదాము. ఎడమ వైపు టర్న్ అవుతున్నప్పుడు అరిచేతిని బాగా స్ట్రెచ్ చేసి ఎడమ వైపు టర్న్ అవుతూ ఎడమ చేతిని మనము ఆకాశం వైపు పైకి తీసుకెళ్దాము. అలా తీసుకెళ్ళినప్పుడు మన కుడి భుజంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కుడి భుజంలో వచ్చే స్ట్రెచ్ని గమనిస్తూ ఉండండి. కావాలంటే తలని కొద్దిగా వెనకాలకి చేయవచ్చు, దాంతో స్ట్రెచ్ ఇంకా తీవ్రంగా అవుతుంది. ఇలా చేసి నెమ్మదిగా పొట్టపై పడుకోండి. ఇదే ఆసనాన్ని మనము బోల్స్టర్ సహాయంతో చేయబోతున్నాము. ఇప్పుడు మనము బోల్స్టర్ని మన ఎడమ చేతి కింద పెట్టేసి కుడివైపు టర్న్ అవ్వాలి. కుడివైపు టర్న్ అవుతూ కుడి భుజాన్ని కింద ప్రెస్ చేస్తూ కుడి చేతిని కంప్లీట్గా పైకి చేద్దాము. ఇలా చేసేటప్పుడు కాళ్ళని ఒకదానిపై ఒకటి పెట్టి తలని కూడా కొద్దిగా వెనకాలకి చేయవచ్చు. అలా చేసేటప్పుడు మన భుజంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఏ భుజము కుడి భుజంలో స్ట్రెచ్ అయితే ఉంటుంది, కానీ ఎడమ భుజంలో ఇంకా ఎంత స్ట్రెచ్ అవుతుందో గమనించాలి. అలా చేసి నెమ్మదిగా పొట్టపై పడుకోండి. దాని తర్వాత ఈ బోల్స్టర్ని మనము కుడి చేతి కింద పెట్టేద్దాము. అలా కుడి చేతి కింద బోల్స్టర్ని ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసేయండి. అలా పెట్టేసి కుడి అరిచేతిని మనము మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేద్దాము. అలా ప్రెస్ చేస్తూ నెమ్మదిగా ఎడమ వైపు టర్న్ అవ్వండి. అలా టర్న్ అవుతూ ఎడమ చేతిని బాగా పైకి చేద్దాము. ఇలా పైకి చేసినప్పుడు మన ఎడమ భుజము మ్యాట్కి బాగా తగిలేలాగా చూసుకోవాలి. మ్యాట్ని తగలకుండా భుజం ఒకవేళ పైకి వచ్చేస్తున్నట్టు అయితే ఈ ఆసనము కరెక్ట్గా చేయట్లేదన్నమాట. భుజంలో ఎలాంటి స్ట్రెచ్ వస్తుందో గమనిస్తూ మీరు ఎడమ వైపు టర్న్ అవ్వండి. చూశారు కదా, ఈ ఆసనం పేరు ఏక ఉద్వాస్త మత్స్యాసనం. ఈ ఆసనం చేయడం వల్ల ముఖ్యంగా భుజాలకి అలాగే వీపు పైభాగంలో ఉన్న కండరాలకు మంచిది. అలాగే ఈ ఆసనం మంచి రిలాక్సేషన్ కూడా ఇస్తుంది. ఈ ఆసనం రెగ్యులర్గా చేయడం వల్ల భుజాల కండరాలు అలాగే వీపు కండరాలు ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. అలాగే ఛాతీ బాగా ఓపెన్ అవుతుంది. అలా టర్న్ అయిపోయి నెమ్మదిగా పొట్టపై పడుకోండి. ఇలా పొట్టపై పడుకొని బోల్స్టర్ని మీరు కొద్దిగా దూరంగా చేసేసి ఒకసారి కావాలంటే భుజంగాసనంలో వెళ్ళవచ్చు. అలా భుజంగాసనంని మనము కౌంటర్ ఆసనంగా ఉపయోగించుకుందాము. అలా భుజంగాసనంలో కొంత సమయం పాటు ఉండి మనము పొట్టపైనే మకరాసనంలో పడుకొని రిలాక్స్ అవుతాము. ఇలా కౌంటర్ చేయడం వల్ల భుజాలు, వీపు మరియు ఛాతీ బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అవుతాయి. ఈరోజు మన యోగా క్లాస్లో మన కృష్ణ గారిని అడగబోయే క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు భుజాలలో వీపు వెనకాల గాయాలవ్వకుండా ఆసనం చేయాలి. తిరిగేటప్పుడు కొద్దిగా ఎక్కువగా స్ట్రెచ్ పడి భుజంలో కట్టుకుమని సౌండ్ రావడము లేదా అక్కడ తీవ్రంగా కండరాలు గాయం అవ్వడము చాలా సాధారణమైన విషయము. అలా కాకుండా చూసుకుంటూ జాగ్రత్త పడుతూ మీరు ఈ ఆసనాన్ని చేయండి. ఈ ఆసనము మీరు జాగ్రత్తగా చేయకపోతే గాయాలైనా అవ్వచ్చు లేదా ఈ ఆసనంతో వచ్చే లాభాలు మనకు రాకుండా ఉంటాయి. అంటే మీరు కొద్దిగా అటు ఇటు చేయడం వలన వచ్చే స్ట్రెచ్ పాడైపోవచ్చు. అలా కూడా చేయకుండా చాలా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయండి. చూశారు కదా, ఏక ఉరుధ్వాస్త మత్స్యాసనం చేయడం వల్ల వచ్చే లాభాలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా పొందండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ఫిట్, బీ హెల్దీ. బాయ్.